దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మేము ఈ లొకాలిటీకి వచ్చి అయితే 1 ఇయర్ అవుతుంది. మేము ఎప్పుడు కూడా సొంత ఇంట్లోనే ఉన్నాం. మేము అరంగర్లో ఉండేవాళ్ళం. బాబుని ఇక్కడ జాయిన్ చేస్తామని సెంట్ జోసెఫ్లో ఇక్కడికి వచ్చామన్నమాట. బాబు గురించి ఇక్కడికి వచ్చేస్తాము. ఈ బ్యాక్ సైడ్ రెంట్కి తీసుకుని ఉన్నాము. ఏంటంటే మా హస్బెండ్ ఎప్పుడు కూడా రెంట్ కట్టలేదు. ఎప్పుడైతే రెంట్ కట్టడం ఉందో ఆయనకు కొంచెం బాధగా అనిపించి రెంట్ కట్టడం పాస్టర్ గారిని తీసుకుని ఎక్కడ ఇల్లులు ఉన్నాయా నేను కంపల్సరీ కొనేయాలని చెప్పేసి పాస్టర్ గారి అబ్బాయిని తీసుకుని చాలా తిరిగేవారు. నేను ఎప్పుడూ చెప్పేదాన్ని, దేవుడు మనకి ఎక్కడ ఏర్పాటు చేశాడో అక్కడే మనకి ఇస్తాడు, మీరు ఇంత ఎక్కువ తిరగొద్దు అని. అంటే చాలా రోజులు పాస్టర్ గారు కూడా తిరిగారు. అలాగే ఇష్టం వచ్చినట్టు రెంట్ కట్టడం 10 రోజులు తిరగడం, మళ్ళీ మానేయడం, మళ్ళీ రెంట్ కట్టడం, మళ్ళీ బాధ అనిపించి మళ్ళీ 10 రోజులు తిరగడం, అలాగే చేసేవారు అన్నమాట. అయితే నేనైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాను. నేనే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా మాకు ఎక్కడైతే గృహము ఏర్పాటు చేస్తావో చెయ్యి అని. దేవుడు కృప చూపించి మాకు ఈ దగ్గరలోనే ఇక్కడ ఈ అప్పులోనే ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడు. దానికి 2 నెలల నుంచి అయితే ప్రాసెస్ నడుస్తుంది. లోన్ గురించి దాని గురించి ఇద్దరు ఎంప్లాయీస్మే అయినప్పటికీ లోన్ గురించి కొంచెం ప్రాబ్లం అయింది. ఆమె అమెరికాలో ఉంటుంది ఆ ఓనర్ రావడానికి కూడా కొంచెం లేట్ అయింది. మొన్న నెల ఓనర్ వచ్చింది. ఇప్పుడైతే మాకు లోన్ శాంక్షన్ అయింది. నిన్న అయితే మాకు 10 లక్షలు అవసరం ఉంది. మా చేతిలో అయితే ₹1 లేదు. ఎలా 10 లక్షలు ఇప్పటికిప్పుడు ఎలా? అది కూడా మాకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత చేసుకుందాము అనుకున్నాము. వేరే లోన్ ఉంది, అది క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ లోన్ రావాలంటే ఇది 50 లక్షల లోను, ఇంకా 5 లక్షలు మాకు లోన్ ఉంది. ఆ లోన్ క్లోజ్ మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత క్లోజ్ చేయండి అన్నారు. కానీ మొన్న నైట్ ఫోన్ చేసి, లేదు మీరు అర్జెంటుగా 5 లక్షలు రేపు మార్నింగ్ క్లోజ్ చేస్తే మీకు లోన్ వచ్చేస్తుందని చెప్పారు. 5 లక్షలు, ఇంకో 5 లక్షలు మాకు రిజిస్ట్రేషన్కి కావాలి. 10 లక్షలు ఎలా చేయాలి అని అనుకున్నాము. కానీ దేవుడు ఏ విధంగా ఇచ్చాడో తెలియదు. నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపల మాకు 10 లక్షలు సమకూడి నిన్నైతే మేము అక్కడ ఆ లోన్ క్లోజ్ చేసిస్తాము. 5 lakhs లోను. రేపు రిజిస్ట్రేషన్ ఉంది. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి. అంతేకాకుండా నాకు ఆఫీస్ విషయంలో కూడా నేను అకౌంట్ సెక్షన్లో చేస్తాను. నాకు అకౌంట్ సెక్షన్లో అసలు ఏమీ రాదు. అయినప్పటికీ దేవుడు, నేను వేరే సెక్షన్లో చేసేదాన్ని, రీసెంట్గా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అకౌంట్ సెక్షన్లోకి. అయినప్పటికీ నాకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ అకౌంట్ సెక్షన్లో శాలరీస్ బిల్స్ అన్నీ నేనే చేయాలి. ఏ విధంగా చేస్తున్నానో కూడా నాకే తెలియదు అన్నమాట. ఆ విధంగా శాలరీ చేయడంలో అయితే మంచి జ్ఞానాన్ని ఇచ్చి నాకు మా దేవుడు నడిపిస్తున్నాడు. నా గురించి, నా కుమారుని గురించి, నా భర్త గురించి కూడా మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.